హలో గైస్, వెల్కమ్ టు బలగా వీకెండ్ వీడియోస్, సండే వీడియోస్. ఈరోజు మనం ఒక 4 వైద్య విధానాల కోసం తెలుసుకుందాం. 4 వైద్య విధానాలు. ఒకటి అల్లోపతి, 2 అల్లోపతి వర్సెస్ నేచురోపతి వర్సెస్ హోమియోపతి వర్సెస్ ఆయుర్వేద. ఇంతకుముందు ఆయుష్ వర్సెస్ అల్లోపతిని చేశాను ఆ వీడియో కూడా చూడండి. ఇది 4 వైద్య విధానాలు. ఒకటి అల్లోపతి వర్సెస్ నేచురోపతి వర్సెస్ హోమియోపతి వర్సెస్ ఆయుర్వేద. ఈ అల్లోపతి అంటే ఏంటి, నేచురోపతి ఏంటి, హోమియోపతి ఏంటి, ఆయుర్వేద అంటే ఏంటి తెలుసుకుందాం. అల్లోపతికి ఫాదరు హిప్పోక్రటిస్. ఇదే అల్లోపతి మోడర్న్ మెడిసిన్, మోడర్న్ సైన్స్ అనమాట, మోడర్న్ మెడికల్ సైన్స్. ఇది నేచురోపతి అనేది ఇది నేచర్ క్యూర్కి సంబంధించింది. హోమియోపతికి ఫాదర్ ఆల్ఫ్రెడ్ హన్మన్, క్రిస్టియన్ హన్మన్ అనే జర్మన్ డాక్టర్. నేచురోపతికి ఎవరు? నేచురోపతికి డాక్టర్ ఎవరంటే ఫాదర్ డాక్టర్ బెనెడిక్ట్ లస్ట్. అంటే ఆయన నేచురోపతిక్ ఫాదర్. హోమియోపతిక్ ఫాదర్ డాక్టర్ ఆల్ఫ్రెడ్ క్రిస్టియన్ హన్మన్. తర్వాత దీనికి డాక్టర్ హిప్పోక్రటిస్. అలోపతిక్ ఫాదర్ డాక్టర్ హిప్పోక్రటిస్. తర్వాత ఆయుర్వేద అనేది ఇది ప్రాచీన భారతీయ వైద్య విధానం. దీనికి ఫాదర్ ఎవరంటే యాక్చువల్గా ఇది వేదాస్ నుంచి పుట్టింది కనుక అధర్వణ వేద నుంచి వచ్చింది. ఇది అధర్వణ వేద నుంచి. దీనికి భరద్వాజ ఫాదర్. యాక్చువల్గా తర్వాత మళ్ళీ సుశ్రుత ఆయన ఆపరేషన్ చేశాడు. అట్లాగే తర్వాత చరక సంహిత రాశారు ఆయన. ఇవన్నీ కూడాను ఆయుర్వేద సంబంధించింది అనమాట. అయితే అల్లోపతి అనేది ఏంటంటే ఇందులో డాక్టర్ క్యూర్స్ పేషెంట్, మెడిసిన్ క్యూర్స్ డిసీజ్. అది దీని తాలూకా ప్రిన్సిపల్. ఇక్కడేంటంటే ఇది డ్రగ్లెస్. ఇదేంటంటే డ్రగ్లెస్ థెరపీ. నేచురోపతి అనేది డ్రగ్లెస్ థెరపీ. ఇది మెడిసిన్స్ యూజ్ చేస్తాం. దీనికి మెడిసిన్స్ యూజ్ చేస్తాం అంతే. దీనికి ఏంటంటే కార్ల్ జంగ్ అనే ఆయన ఒక కొటేషన్ చెప్తారు అల్లోపతిలో. మెడిసిన్ క్యూర్స్ డిసీజ్, డాక్టర్ క్యూర్స్ పేషెంట్. మెడిసిన్ క్యూర్స్ డిసీజ్, డాక్టర్ క్యూర్స్ పేషెంట్. తర్వాత హోమియోపతి ఏంటంటే ఇందులో 12 ద్వాదశ లవణాలు ఉంటాయి. దీన్ని బట్టి ట్రీట్ చేస్తారు.
ఇందులో. అయితే ఇదేంటే దీనికి ఇండివిజువలైజేషన్ అనమాట. దీని క్యూర్ ఏంటంటే ఇండివిజువలైజేషన్ అనమాట. ఇండివిజువలైజేషన్ అంటే ఏంటంటే ఒకే వ్యాధితోటి 10 మంది సఫర్ అవుతుంటే దీనికి ఒకే మెడిసిన్ ఈ 10 మందికి ఇవ్వకూడదు. 10 మందికి 10 రకాల మెడిసిన్స్ వాడాలన్నమాట. ఒక దాంట్లో ఒక మనిషికి ఒకటి పని చేస్తుంది, ఇంకో మనిషికి ఇంకో పని చేస్తుంది, అలా ఉంటుంది అన్నమాట దీంట్లో. తర్వాత దీంట్లో ఏంటంటే ఆయుర్వేదలో మూడు తాలూకా అసమతుల్యమే, 3 దోషాల తాలూకా అసమతుల్యమే ఈ యొక్క రోగం వస్తుందని చెప్పి ఈ ఆయుర్వేదంలో చెప్తుందన్నమాట. ఈ మూడేంటి? వాత 2, పిత్త 3, కఫ. ఇవి సరిగ్గా పనిచేస్తే రోగం రాదు. ఇందులో తేడా ఉంటే ఈ రోగాలు వస్తాయని ఈ ఆయుర్వేదం చెప్తుందనమాట. వాత, పిత్త, కఫ. వాత ఎక్కడుంటుంది? వాత అంటే ఈ యొక్క కాళ్ళు, చేతులు దీంట్లో ఉంటుందన్నమాట. ఎముకలు, బోన్స్లోనే వీటిలో. దీంట్లో తేడా వస్తే మనకేంటంటే తూలిపోవడము, పడిపోవడము ఇలా జరుగుతుంది. ఇది బ్యాలెన్స్డ్గా ఉండాలి ఈ 3 కూడాను. పిత్త ఎక్కడ ఉంటుంది? పిత్త అనేది జీర్ణరసాలు అనమాట. జీర్ణరసాల్లో ఉంటుంది. జీర్ణరసాలు అంటే స్టొమాక్లోన, తర్వాత జీర్ణకోశాల జీర్ణకోశాల్లోనే ఉంటుంది. ఈ కఫం ఏంటంటే ఇది ఉదరంలో ఉంటుంది. ఉదరంలో ఉంటుంది. అయితే ఈ 3 కూడాను బ్యాలెన్స్డ్గా ఉంటే ఏ రోగాలు రావు. వాత, పిత్త, కఫ దోషాల నివారణే ఆయుర్వేదం మెడిసిన్ అన్నమాట. ఇది తర్వాత ఇంకోటి ఎవరైనా ఇదేంటే ఇది ఇప్పుడు ఆయుర్వేదం, హోమియో, నేచురోపతి ఇవన్నీ కూడాను ఆయుష్ డిపార్ట్మెంట్లోకి వస్తుంది. ఇది కూడా ఆయుష్ డిపార్ట్మెంట్లోకి వస్తుంది. ఆయుష్ డిపార్ట్మెంట్. ఆయుష్ అంటే నేను ఆయుష్ వర్సెస్ ఇచ్చేసాను, అది చూడండి వీడియో, అదే ఉంటుంది. ఆయుష్ అంటే ఏంటి లేదు. ఆయుష్ అంటే ఏ ఫర్ ఆయుర్వేద, వై ఫర్ యోగా అండ్ నేచురోపతి, యూ ఫర్ యునాని, ఎస్ ఫర్ సిద్ధ, హెచ్ ఫర్ హోమియోపతి. ఇది కూడా ఆయుష్లోకి వస్తుంది. ఆయుష్ డిపార్ట్మెంట్లోకి వస్తుంది. తర్వాత ఏంటంటే ఇప్పుడు ఈ నేచురోపతి ఇవన్నీ హోలిస్టిక్ అన్నమాట. ఇదనగా హోలిస్టిక్. తర్వాత ఫాదర్ చెప్పాను. తర్వాత నా డిసీజెస్ చెప్తే డిసీజెస్ని మనము దీంట్లో డిసీజెస్ 2 టైప్స్. ఇందులో డిసీజెస్ 2 టైప్స్. ఒకటేంటి 2 టైప్స్? అక్యూట్ డిసీజ్ అండ్ క్రానిక్. ఇంకా ఇదిగా డిసీజెస్ ఈ యొక్క నేచురోపతిలో కూడా 2 ఉంటాయి డిసీజెస్. ఇవన్నింటిలో కూడా 2. ఇప్పుడు నేచురోపతిలో ఏంటి? అక్యూట్ డిసీజెస్, తర్వాత క్రానిక్ డిసీజెస్. అక్యూట్ డిసీజెస్, క్రానిక్ డిసీజెస్. అక్యూట్ అంటే షార్ట్ టర్మ్ ఉండేవి అనమాట. షార్ట్ టర్మ్ అంటే దగ్గు, జలుబు, జ్వరము, మోషన్స్, వామిటింగ్స్ ఇలాంటివన్నీ కూడాను అక్యూట్ డిసీజెస్ కిందకి వస్తాయి. టెంపరీ అనమాట, షార్ట్ టర్మ్.
ఇవేంటి? బీపీ, షుగరు అంటే డయాబెటీస్, తర్వాత ఈ యొక్క ఏంటి క్యాన్సర్, తర్వాత ఇంకేంటి సికేడి అంటే క్రానిక్ కిడ్నీ డిసీజ్. ఇలాంటివన్నీ కూడాను ఈ క్రానిక్లోకి వస్తుంది. ఇది ఈ విధంగా డివైడ్ చేశారు ఈ యొక్క నేచురోపతిలో. ఇదే ఎక్కడ చూస్తే అల్లోపతిలో చూస్తే ఏంటంటే అల్లోపతిలో కాగ్నిటివ్ అండ్ అక్వైర్డ్ కాగ్నిటివ్ డిసీజెస్ అండ్ అక్వైర్డ్ డిసీజెస్ ఇవేంటంటే కాగ్నిటివ్ అక్వైర్డ్ డిసీజ్ అంటే ఈ కాగ్నిటివ్ డిసీజెస్, అక్వైర్డ్ డిసీజెస్. ఈ కాగ్నిటివ్ డిసీజ్ అంటే ఇవి బై బర్త్ వచ్చేవి. కాగ్నిటివ్ డిసీజ్ అంటే బై బర్త్. ఏంటి? జీన్స్ వలన వచ్చేది. తర్వాత ఇదేంటి క్రోమోజోమ్స్ వీటి వలన వచ్చేవి. ఇవన్నీ ఏవి? కాగ్నిటివ్ డిసీజెస్. జీన్స్ వలన అంటే బై బర్త్ ఇవి. సెకండ్ అంటే రెండోది అక్వైర్డ్ డిసీజెస్ అంటే ఆఫ్టర్ బర్త్. ఇది బై బర్త్ వచ్చేవి. కాగ్నిటివ్ డిసీజెస్ అంటే బై బర్త్ వచ్చేవి. ఈ యొక్క అక్వైర్డ్ డిసీజెస్ అంటే ఆఫ్టర్ బర్త్ వచ్చేవి. ఆఫ్టర్ బర్త్ ఏంటి? ఇప్పుడు ఇక్కడ చెప్పాం కదా, బీపీ, షుగర్లు ఇవంటే షుగర్ అంటే యాక్చువల్గా డయాబెటీస్ డిసీజ్ కాదు, డయాబెటీస్ అంటే ఒక డిజార్డర్ అనమాట. ఇవన్నీ ఈ ఆఫ్టర్ బర్త్ వచ్చేవన్నమాట. షుగరు, బీపీ, క్యాన్సర్ ఇవన్నీ కూడా ఆఫ్టర్ బర్త్ వచ్చేవి. ఈ విధంగా డివైడ్ చేశారు. మళ్ళీ ఇందులో ఈ అక్వైర్డ్ డిసీజెస్లో ఇన్ఫెక్టియస్, నాన్ ఇన్ఫెక్టియస్ వచ్చాయి. ఈ అక్వైర్డ్ డిసీజెస్లో ఆఫ్టర్ బర్త్ అన్నాం కదా, ఇందులో మళ్ళీ రెండు ఉన్నాయి. ఆఫ్టర్ బర్త్ రెండు ఉన్నాయి. ఇన్ఫెక్టియస్ నాన్ ఇన్ఫెక్టియస్. ఈ నాన్ ఇన్ఫెక్టియస్లోకే వస్తాయి ఈ బీపీ, షుగర్లు, క్యాన్సర్లు ఇవన్నీ కూడా నాన్ ఇన్ఫెక్టియస్లోకి వస్తాయి. ఇన్ఫెక్టియస్లోకి ఏం వస్తాయి? బ్యాక్టీరియా, వైరస్ ఇలాంటి వీటి వల్ల వచ్చేటటువంటి డిసీజెస్ ఇవి ఇన్ఫెక్టియస్ డిసీజెస్ అంటారు. ఇవేంటి ఇన్ఫెక్టియస్ డిసీజెస్? బ్యాక్టీరియా, వైరస్లు. ఇప్పుడు మొన్న కరోనా వచ్చింది, అదంటే కోవిడ్. ఇవన్నీ కూడా ఇన్ఫెక్షన్ అనమాట. తర్వాత ఇన్ఫెక్షన్ డిసీజెస్ ఇంకేమున్నాయి? ఇన్ఫెక్షన్ డిసీజెస్ ఇన్ఫెక్షన్స్ అంటే కమ్యూనికేబుల్ అనమాట. ఇవి వచ్చేటువంటి డిసీజ్. అందులో కమ్యూనికేబుల్, నాన్ కమ్యూనికేబుల్ ఉంటాయి. అయితే ఇవేంటి? కోవిడ్, హెచ్ఐవి, టీబీ ఇలాంటివన్నీ కూడాను ఏమన్నా వస్తుంటాయి కదా. షుగర్ ఇవి బ్యాక్టీరియా, వైరస్ల వలన వచ్చేటటువంటి వైరస్ వలన ఏమి హెచ్ఐవిలు, ఈ కోవిడ్లు ఇవన్నీ వైరస్లే. ఇలాగా బ్యాక్టీరియాల ద్వారా కూడా మలేరియా ఇలాంటివన్నీ వస్తాయి. అయితే ఇలాగా వచ్చే దోమల వల్ల వస్తుంది మలేరియా. ఇలాంటివన్నీ ఇన్ఫెక్టియస్. నాన్ ఇన్ఫెక్టియస్ అంటే బీపీ, షుగర్, క్యాన్సర్ ఇవి ఇన్ఫెక్షన్ కావు. ఇలా ఈ రకంగా ఉన్నాయి. తర్వాత మరి డిసీజెస్ హోమియోపతిలో ఏంటంటే ఇది చెప్పాం కదా, లా ఆఫ్ సింగిల్ రెమెడీస్. ఇది ఇక్కడ డిసీజెస్ ఏంటంటే లా ఆఫ్ సింగిల్ రెమెడీ అంటే వేరే ఒకే వ్యాధితో 10 మంది బాధపడేటప్పుడు ఈ 10 మందికి 10 రకాల మెడిసిన్స్ ఇస్తారన్నమాట. అవి తక్కువ మోతాదులో ఇస్తారు, ఎక్కువ మోతాదులో ఇస్తే మళ్ళీ అది
రోగ లక్షణాలు కనిపించవచ్చు. తక్కువ మోతాదులో ఇస్తారు. అక్కడ డాక్టర్స్ వాళ్ళు ఎక్స్పర్ట్స్ బట్టి ఉంటుంది. హోమియోపతి డాక్టర్లు వాళ్ళు చూసి బాడీ చూసి ఆ బాడీ తత్వం చూసి ఇస్తారన్నమాట. ఇట్లాగా ఏది ఈ యొక్క హోమియోపతిలో. తర్వాతన ఈ ఆయుర్వేదంలో ఎట్లా చేస్తారు, పిత్త కఫ దోషాలు బట్టి చూసి ఇస్తారు. ఇంచుమించుగా ఇవి నేచురోపతికి అనుకూలంగానే ఉంటాయి. వాటి నుంచి ఎసెన్స్ తీసి ఎక్స్ట్రాక్ట్స్ తీసి ఇట్లా చేస్తారన్నమాట ఆయుర్వేద మెడిసిన్స్. ఈ విధంగా ఆయుర్వేదం చేస్తుంది. అయితే దీనికి ఏంటంటే ఫాదర్ ఎవరు చెప్పాం. యాక్చువల్గా ఆయుర్వేదిక్ ఫాదరు ధన్వంతరి. ఈయన గాడ్లే అంటాడు. ధన్వంతరి ఆయుర్వేదికి డాక్టర్. ఆయుర్వేదిక్ ఫాదరు ధన్వంతరి. ఈ అల్లోపతికి హిపోక్రటిస్, నేచురోపతికి డాక్టర్ చెప్పాను డాక్టర్ బెనడిక్ట్ లస్ట్, ఆల్ఫ్రెడ్ క్రిస్టియన్ హన్మన్ ఆయన జర్మన్ డాక్టర్, హోమియోపతికి ఫాదర్, ఆయుర్వేదకి ధన్వంతరి. అది అయితే ఇప్పుడు మనం ఇందులో ఇవి నేచురోపతిలో చూస్తే మనం నేచురోపతిలో కొన్ని ఏమున్నాయి, నేచురోపతి ట్రైనింగ్లో అవి నేర్చుకున్నాం. నేచురోపతిలో ఏమున్నాయని దానికోసం నేను సపరేట్గా వీడియో చేస్తాను. ఎందుకంటే లెంత్ అయిపోతుంది. నేను సపరేట్గా వీడియో చేస్తాను దానికోసము. మీరు అందులో చూడండి నేచురోపతిది. ఓకే, థ్యాంక్ యూ ఆల్. ప్రతి సండే మీరు వాచ్ చేస్తుంది బలగా వీకెండ్ వీడియోస్. ప్రతి సండే లేటెస్ట్ మీకు నేను పెడుతుంటాను. మీరు ఆరోగ్యంగా ఏ విధంగా ఉండాలి, ఈ యొక్క అనారోగ్యాలను ఏ విధంగా మనం దూరం చేసుకోవాలి, ప్రివెన్షన్స్ ఏంటి, నేచురల్ హీలింగ్ అండ్ ప్రివెంటివ్ సీక్రెట్స్, ఇవన్నీ కూడా నేను సపరేట్ వీడియో చేస్తాను. డిక్షనరీ వైజ్ డిసీజెస్ అండ్ ట్రీట్మెంట్ ప్రివెన్షన్స్ ఇవి కూడా నేను చేస్తాను. మీరు ప్రతి సండే కూడా బలగా వీకెండ్ వీడియోస్ని వాచ్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి లైక్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.